ఏమని అనుకోవాలమ్మా, ఇది ప్రజా రాజధాని, ప్రజల రాజధాని. ఎందుకంటే 1621 రోజుల పైన ఇక్కడ అమరావతి రైతులు ఆక్రందన చేసి రోడ్డు మీదకి వచ్చి వంట వార్పు చేసి పోలీసుల చేత కుళ్ళబొడుచుకొని 140 సెక్షన్లు పెట్టుకొని వాళ్ళు పడ్డ వేదన నరక ఎత్తన. ఈరోజు మీరు గమనించాలి. ఆ వేదనకి మరి శుభం పలికి మరి స్వస్తి కూడా పలికి ఈరోజు మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో మరి వచ్చి మనకి ఎలా ఈ యొక్క ప్రాంతం వచ్చి శంకుస్థాపన చేశారో మళ్ళీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతుల మీద ఇప్పుడు ఆల్మోస్ట్ 1,00,000 కోట్ల పైన మరి ఈరోజు మనకి శంకుస్థాపన పునః ప్రారంభమైనాయి. కనుక ఈరోజు అందరికీ ఇది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రుల కళ నెరవేరింది. 5 కోట్ల ప్రజా రాజధాని నిర్మించబడుతుంది. గత 5 సంవత్సరాల్లో జగన్ అనే సైకో కుళ్ళబొడిచాడు, ప్రజల్ని నరకయాతన పెట్టాడు. నాలాంటి ఎమ్మెల్యేని డిసెంబర్ 17న 2019 గెలిచిన 6 నెలలకే మమ్మల్ని తొక్కేశాడు. ఎమ్మెల్యేని తొక్కేశాడు, ప్రజలను తొక్కేశాడు. సో జనాలని ఎంత ఒక ప్రజల ద్వారా మద్దతు చేయొచ్చు, ఫర్ ద పీపుల్ బై ద పీపుల్ అనే ప్రజా రాజధాని ప్రజలని కూడా ఎలాంటి గౌరవం లేకుండా మమ్మల్ని ఏ విధంగా ఆయన అవమానపరిచాడో మీకు తెలుసు. మరి చాలా మంది రాజధాని రైతులు వచ్చి టెంట్లు వేసుకొని వాళ్ళ మీద కూడా 140 సెక్షన్ వేసి అసలు లాఠీలు పట్టుకొని కొట్టారు. అయినా కానీ అమరావతి టు దేవస్థానం, తిరుపతి వెళ్ళటం, తర్వాత అమరావతి టు అరసవెల్లి, తర్వాత చాలా మంది అమరావతి రైతులు కూడా మేము మర్సీ కిల్ చేసుకుంటాము, మాకు ఈ యొక్క ప్రాణం తీసేసుకుంటామని వాళ్ళు ప్రధానమంత్రి మోడీ కూడా లేఖ రాశారు. అయితే అదృష్టవశాత్తు హైకోర్టులో తీర్పు వచ్చి ఇక్కడ ప్లాట్స్ కానీ తర్వాత డెవలప్మెంట్ చేయమని జగన్మోహన్ రెడ్డి గారికి అప్పటి సీఎంకి చెప్తే ఏదో మమ అనిపించినట్లు ఒక 2 జేసీబీలు తెచ్చి జంగిల్ క్లియరెన్స్ చేయకుండా, ప్లాట్స్ డెవలప్ చేయకుండా మళ్ళీ ఇంకొక డ్రామా ఆడారు. సో అయితే ఏంటంటే ఈ యొక్క అమరావతి శాపమే జగన్మోహన్ రెడ్డి గారికి తగిలింది. అందుకే 11 సీట్లతో ఆయన చిత్రవద ఏ విధంగా ప్రజలు ఎంత కోపంగా ఉన్నారో, మరి కనీసం ప్రత్యేక హోదా కూడా లేకుండా మరి ఏ విధంగా ప్రజలు తీర్పిచ్చారో మీరు అందరు గమనించాలి. ఈరోజు 164 ఎమ్మెల్యేస్ తర్వాత ఎంపీస్ ఎన్డీఏ కూటమి ప్రజాప్రభుత్వం అని ఎందుకంటున్నారు, మంచి ప్రభుత్వం అని. పెన్షన్ల దగ్గర నుంచి ఈరోజు దీపం పథకం అండ్ అన్నా క్యాంటీన్లు చాలా మంది ఇప్పుడు యువత ఉన్నారు. మరి వీళ్ళు ఎక్కడ పోయి తింటారు? ఎక్కడ టౌన్కి వెళ్ళి తినలేరు కదా. ఇప్పుడు మనకి అన్నా క్యాంటీన్ ఇక్కడ శాసన సభ దగ్గరే ఉంది, అసెంబ్లీలో. సో కనుక ఏంటంటే 5 రూపాయలకే మరి పేదవాడి కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్లు పెడతారు, దాన్ని కూడా మూసేసిన కదా జగన్మోహన్ రెడ్డి. ఈ విధంగా ఎన్ని శాపాలు, కర్ణుడికి 100 శాపాలు 1000 శాపాలు ఉన్నట్లు ఆయనకి ఇన్ని శాపాలు తగిలి పోలవరం కుళ్ళబడిచి అమరావతిని అటకెక్కించి అన్ని నిత్యావసర సరుకులు ధరలు పెంచి, పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, తర్వాత బస్ ఛార్జీలు పెంచి ఇక సామాన్య నడ్డి విరిచేశాడు. అందుకని ఈరోజు కూటమి ప్రజలు అంటే బీజేపీ, జనసేన, టీడీపీ అందరూ కలిసి ఇంత భారీ మెజారిటీ రావడం అనేది ఇదొక చారిత్రాత్మక విజయం. కనుక ప్రజలు గెలిపించుకున్న ప్రభుత్వం ఈరోజు మరి ఇంత అద్భుతంగా ఇంత 5 లక్షల మందితో మరి ఇక్కడ చూస్తుంటే ఒక పండుగ వాతావరణం. సో ఈ వాతావరణంలో మరి మళ్ళా మేము రాజధానిని పునః ప్రారంభించుకోవడం అనేది ఒక ఎక్స్ఎమ్మెల్యే ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆఫ్ అమరావతిగా, అంతేకాకుండా వీళ్ళ అమరావతి రైతులు, రైతు కూలీలు వీళ్ళందరూ కూడా గర్వంగా ఈరోజు మళ్ళా మా రాజధాని అమరావతి అని చెప్పుకునే మాదిరిగా జై అమరావతి, జై అమరావతి, మన కలల రాజధాని అమరావతి నిర్మించుకుందాం.